ఒకసారి విల్సన్ గారు ఎట్లా అంటే ఇప్పటిదాకా మీకోసం చాలా ఈగల్లీ వెయిటింగ్ బాబు గారు ఢిల్లీ నుంచి పిలుపు రాగానే చాలా ఉత్సాహంగా ఢిల్లీకి అయితే వెళ్ళారు. ఇప్పటిదాకా కొంత మీమాంస అంటే పవన్ ఏమో ఇటు బీజేపీని వదులుకోలేక అటు టీడీపీతో జత కట్టాలని ప్రయత్నం చేశారు. మీరు కొంత లేట్ చేయడం వల్ల ఆయన అడ్వాన్స్ అయ్యాడు. అడ్వాన్స్ అయినా కలిసి వస్తారనే ఆశాభావంతోనే ఉంటూ వచ్చాడు. చివరికి మీరు ఇప్పటిదాకా టీడీపీతో కలవాలా వద్దా, కుటుంబ పార్టీలకి మీరు పరివార్ అన్నటువంటిది అంటూ వచ్చారు. కుటుంబ పార్టీలను కలవని ఒక దశలో పాత అధ్యక్షుడైతే సోము వీర్రాజులు గారు చాలా కేటగిరికల్గా ప్రకటించాడు, మేము అటువంటి కుటుంబ పార్టీలతో జత కట్టమని చాలా స్పష్టం చేశారు. సరే, మీకున్నటువంటి ఈక్వేషనా లేదు మరి ఏ రకంగా చూడాలి అనేటువంటిది ఒక అంశం. దీన్ని చివరి మూమెంట్కి వచ్చేటికి జత కట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఆల్రెడీ 6 అసెంబ్లీ 3 లోక్సభ కూడా ఫిక్స్ అయిపోయారని. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు తులసిరెడ్డి గారికి ఇంకా ఇతర మిత్రులకు చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే వాస్తవానికి మా ముఖంలో కళకు కారణం అది కాదండి. మా ముఖంలో చంద్రబాబు గారు కలవడం అనేది అది కాదు. ఎందుకంటే మాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ 175 నియోజకవర్గాల అభ్యర్థులు పెట్టడానికి రంగం సిద్ధం చేశాం. అదేవిధంగా 25 నియోజకవర్గాల్లో ఎంపీలు పెట్టడానికి అన్ని దగ్గరలో కార్యాలయాలు ఏర్పాటు చేశాం. మేము చాలా సిద్ధంగా ఉన్నాం ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే మేము ఒక విషయంలో క్లారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దించాలనేది మా స్టాండ్, అందులో సందేహం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దించడం కోసమే ఇది భ్రష్టాచార ప్రభుత్వం అని గతంలో అమిత్ షా గారు కూడా బాహాటంగా చెప్పడం జరిగింది. మా మేడం పురంధేశ్వరి గారు చాలా స్పష్టంగా చెప్పింది, ఆంధ్రప్రదేశ్ లో మద్యం దాగి చనిపోయే వాళ్ళలో మరి మగాళ్ళు ఎక్కువగా ఉన్నారు, మగాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో పడిపోతా ఉంది రోజు రోజుకి. దీనికి కారణం జగన్ గారి మద్యమే అని చెప్పిన కూడా బాహాటంగా చెప్పాము. అప్పులు ఊబిలో కూరుకున్న తర్వాత రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పాము. అదే సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తులసిరెడ్డి గారు అన్నారు, తులసిరెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అసలు ఓటడికి హక్కు ఏముంది? ఎందుకంటే రాష్ట్రానికి ఏమి చేయకుండా అడ్డంగా జీలు చేశారు. అడ్డంగా జీలు చేసిన తర్వాత పోలవరం 72% పూర్తి అవడానికి కారణం బీజేపీ, 25 లక్షల ఇల్లు రావడానికి కారణం బీజేపీ, 4 ఇండస్ట్రియల్ కారిడార్ తెచ్చింది బీజేపీ, 11 విద్యా సంస్థలు తెచ్చింది బీజేపీ, 45 కేంద్ర సంస్థలు తెచ్చింది బీజేపీ, రాజధానిలో 35,000 ఎకరాల జంగిల్ క్లియరెన్స్ ఇచ్చింది బీజేపీ. అదేవిధంగా అనేక పథకాలు, ఈరోజు పక్కా ఇళ్ళు, అదేవిధంగా ఉజ్వల స్కీము, ఈ విధంగా పెట్టి చెప్పుకుంటా పోతే వికసిత భారత్లో ఆల్రెడీ మీరు చెప్పుతున్నాం గ్రామ గ్రామాన అత్యంత ఎక్కువగా ఏదైనా మేలు జరిగితే బీజేపీ ద్వారానే రాష్ట్రానికి మేలు జరిగింది. ఈ విషయం గతంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇప్పటికి కూడా మా స్టాండు ప్రత్యేక హోదా ప్లేస్ లో ప్యాకేజ్ ఇస్తామనేది. ఆ రోజు ప్రత్యేక హోదా సంబంధించి చట్టం చేయకుండా పారిపోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తానులో మొక్కే. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన కొత్తగా ఆయన పార్టీ పెట్టుకుని ఆయన సీఎం అయ్యాడు. ఇప్పుడు వాళ్ళ సోదరి, వాళ్ళ మధ్య కుటుంబ కలహాలు వచ్చే వాళ్ళకు ఒక నాయకురాలు దొరికారు, వెళ్ళని కూడా చేసుకోమని మాకు అభ్యంతరం లేదు. కానీ బీజేపీ ఎప్పుడు కూడా ఓట్లు సీట్ల కంటే కూడా ఈ దేశానికి ఏం చేయగలం? ఈరోజు దేశానికి రామ జన్మభూమి తర్వాత నరేంద్ర మోడీ గారి హవా, ఆ ప్రకాశవంతమైన దేదీప్యమానమైన ఆయన సంబంధించిన వర్చస్సు కానీ లేకపోతే ఆయన సంబంధించిన ఇమేజ్ కానీ దేశం దాటి కన్నాంతరాల్లో ప్రవహిస్తుంది, అందులో సందేహం లేదు. భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క భారతీయుడు పులకరిస్తున్నాడు. అంటే ఇది పథకాలు వీటన్నిటికి సంబంధించిన వ్యవహారం కాదు. అదే సమయంలో గతంలో ప్రచారం చేశారు, ముస్లింస్ కి బీజేపీ దూరం, క్రిస్టియన్స్ కి బీజేపీ దూరం. ముస్లింస్ కి బీజేపీ దూరం అయితే తలాక్ తేం, క్రిస్టియన్స్ దూరం అయితే ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయం. కాబట్టి ఇక్కడ మేము చెప్తాల్సింది ఏంటంటే జాతీయ రాజకీయాలు కానీ అంతర్జాతీయ రాజకీయాలు కానీ దేశ ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకొని, అదే సమయంలో పొత్తులు మీరు అన్నారు కదా, పొత్తుల విషయంలో కూడా పార్లమెంట్ బోర్డు మాత్రం నిర్ణయం తీసుకుంటుంది. అమిత్ షా గారు ఒక్కటే నిర్ణయం తీసుకోరు, పార్లమెంట్ బోర్డు మొత్తం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీట్ల విషయం ఎన్నికల మీడియాలో రావడం అనేది జనరల్ గా న్యూస్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని కొద్దిగా చంద్రబాబు కలవంగానే 3 సీట్లు పార్లమెంట్ సీట్లు, మరి 6 అసెంబ్లీ సీట్లు ఇట్లాగా సంఖ్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ సంఖ్య మీద మాకు నమ్మకం లేదు. మేమైతే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీ ఒకవేళ పొత్తు పెట్టుకోవడం అనివార్యమని ఢిల్లీ భావిస్తే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మేము దానికి కూడా సిద్ధంగా ఉంటాం. దాని గురించి పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఉమ్మడి జెండా మీరేమో మేము అన్ని చేసాం ఇన్ని చేసాం అని లిస్టు చదివారు, కానీ రాష్ట్రానికి అన్యాయం చేశారనే ఆనాడు 2018 ఎన్నికలకి ముందుగా తెగదెంపులు చేసుకొని కేంద్రం నుంచి మంత్రులు 2 రిజైన్ చేసి బయటకు వచ్చి మీకు వ్యతిరేకంగా ధర్మపోరాటం చేయాల్సిన పరిస్థితి ఆనాడు వచ్చింది. ఇవాళ కూడా రాష్ట్రానికి జరగాల్సినంత న్యాయం చేయలేదు అనేటువంటిది
ఇవాళ వైసీపీ మాట్లాడుతుంది. ఇప్పుడు సరే అంటే టీడీపీ కాదు, వాళ్ళు మాట్లాడకపోవచ్చు, కానీ ఆనాడు అలాగే ఇప్పుడు రోడ్లెక్కి నేను చెప్పిన ధర్నానే లిస్ట్ అంతా చేసింది. మేము సాధించింది మేము చేసిందే కదా. ఏమంటారు? ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా మేము చేసిందే. చంద్రబాబు మీరు ఇంత నాయుడు గారు చేస్తే మరి ఇంతకంటే ఎందుకు ఎవరు చంద్రబాబు సాధిస్తారు? ఆయన ధర్మ ప్రకటించారు. పోరాటం చేశాడు? అది ఆయన అడగండి, టీడీపీ వాళ్ళని అడగండి. ఎందుకంటే మేము మా స్టాండ్ ఏం మారలేదు. ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీ చట్టం చేయకుండా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, ప్రత్యేక హోదా తెచ్చేది లేదు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు కాబట్టి కానీ ఇక సందేహం లేదు. చట్టంలో ఉన్న స్పెషల్ స్టాటస్ ఎత్తేసారని కదా వాళ్ళు చెప్పేది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పతకడానికి ఒక 100 ఏళ్ళు కావాలి. అప్పటికి నేను భూమి మీద ఉన్నాం, తులసిరెడ్డి గారు కూడా ఉండరు. ఇక అది అంతే, ఇక మేము దాని గురించి మాట్లాడేదేం లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక లెగసీతో ముందుకెళ్తుంది. అది సొంతగా మీరు ఎదగలేమనే కదా మీరు కూడా టీడీపీతో జత కట్టడానికి సిద్ధమయ్యారు. సొంతగా మనం కూడా ఎదగలేము అనే దాంతో టీడీపీతో జత కట్టక నిన్నటిదాకా కొంత బెట్టుగా ఉన్నారు, ససేవరా అన్నారు, అసలు టీడీపీతో జత కట్టేదే లేదన్నారు. అని మేము సొంతగా పోటీ చేస్తామని అనేక డిబేట్లో మా డిబేట్లో కూడా, మా ఛానల్లో నా డిబేట్లో కూడా బీజేపీ నాయకులు చెప్పారు, మీ పాత అధ్యక్షుడు చెప్పారు. ఇటీవల కాలంలో కాకపోతే జాతీయ నాయకత్వం చూసుకుంటుంది పొత్తుల విషయానికి అనేటువంటిది దాటేశారు. కానీ ఇవాళ మీరు కూడా ఒక మెట్టు దిగారు కదా, చంద్రబాబు దిగటం కాదు, మీరు కూడా ఒక మెట్టు దిగారు కదా. మేము ఎప్పుడు మెట్టు దిగవండి, మేము అక్కడే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారిని మేము పిలిచాం తప్ప మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోలేదు. ఇది అండర్లైన్ చేసుకోండి. పిలవంది ఆయన రాడు కదా, మీరు పిలిచారంటే అర్థం ఏంటి? మెట్టు దిగటం అంటే పిలవటమే మెట్టు దిగటం. మెట్టు దిగటం అంటే ఢిల్లీ నుంచి ఏపీకి రావటం ఏంటి? మెట్టు దిగటం అంటే ఢిల్లీ నుంచి ఏపీకి రావటం కాదు కదా, పిలవటమే. నిన్నదాకా అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడని మీరు పిలవటం అనేది మెట్టు దిగటమే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మాట్లాడడానికి మాత్రమే కాదు, శాంతి భద్రతల విషయం మాట్లాడడానికి ఒక ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళొచ్చు, తప్పు లేదు. రేపు జగన్మోహన్ గారు తప్పు లేదు. తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మీద కోసం అంటే విల్సన్ గారు ఇవాళ జర్నలిస్ట్, ఇవాళ నాట్ ఏ పొలిటీషియన్, ఇవాళ ఆల్సో జర్నలిస్ట్. తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మీద కోసం అన్నట్టుగా ప్రతిపక్ష నాయకుడు శాంతి భద్రతల కోసం పోయాడు. ఇక అది తులసిరెడ్డి గారు, షాకీర్ గారు ఎవరన్నా విశ్వసిస్తే ఐ డోంట్ బిలీవ్, కానీ నేనైతే విశ్వసించను. అఫీషియల్ డేటా వచ్చే వరకు ఎందుకంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గా ఉన్నారు. జర్నలిస్ట్ అంటే వన్స్ జర్నలిస్ట్ అంటే లైఫ్ లాంగ్ జర్నలిస్ట్ అన్నట్టే. మా జర్నలిస్ట్ పాత్ర మర్చిపోకండి. అది మాకు కేంద్ర పార్టీ ప్రకటించే వరకు మాట్లాడడానికి మాకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదండి. మాకేం రాష్ట్రం అదంటలేదు, కానీ శాంతి భద్రతల కోసం పోయారన్న దగ్గరే అభ్యంతరం తప్ప. ఇప్పుడు అన్నారు, కరెక్ట్ లైన్ లో మాట్లాడారు. ఇప్పుడు అపాయింట్మెంట్ అడుగుండొచ్చు, ఇప్పుడు ఇచ్చి ఉండొచ్చు, తప్పేముంది. స్టోవాట్